ఢిల్లీకి ఆప్ ప్రభుత్వం శనిలా దాపురించిందన్నారు ప్రధాని మోదీ. ఆప్ నేతల అవినీతితో దేశ రాజధానిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. కాలుష్య నియంత్రణలో సీఎం ఆతిషి ప్రభుత్వం విఫలమైందని ఫైర్ అయ్యారు. మాల్దీవ్స్ తో భారత్ బలమైన బంధాన్ని కోరుకుంటుందన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. ఈశాన్య రాష్ట్రాల ప్రగతికి ఎన్డీఏ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందన్నారు బీజేపీ నేతలు. దేశ రాజధాని ఢిల్లీకి ఆప్ ప్రభుత్వం శనిలా దాపరించిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 10 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. అధికారంలో ఉన్న నేతలే బహిరంగంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని అశోక్ విహార్, జేజే క్లస్టర్లో నిర్మించిన ఫ్లాట్లు లబ్ధిదారులకు అందజేశారు. ఆప్ పాలనలో ఢిల్లీ కాలుష్య కారాగారంగా మారిందన్నారు. యమునా నది దుస్థితికి ప్రస్తుత ప్రభుత్వమే కారణమన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పాలనకు ప్రజలు ముగింపునిస్తారన్నారు మోదీ. किराए के घर की जगह अपना घर, ये नई शुरुआत ही तो है. जिनको ये घर मिले हैं, ये उनके स्वाभिमान का घर है. शराब के ठेकों में घोटाला, बच्चों के स्कूल में घोटाला, लेकिन ये लोग आपदा बनकर दिल्ली पर टूट पड़ी है. एक तो चोरी, ऊपर से सीना चोरी. మాల్దీవులతో బలమైన ద్వైపాక్షిక బంధానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. ఢిల్లీలో మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్తో భేటీ అయ్యారు. సులభతర వాణిజ్యానికి దేశీయ కరెన్సీ వినియోగం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు జయశంకర్. I see that the framework to promote the use of local currencies for cross-border transactions has been signed. We have increased our engagements in various sectors, and I do want to say that India has always stood by Maldives. For us, you are a very concrete expression of our neighborhood first policy. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి మోదీ సర్కార్ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. అస్సాంలో సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్ నిర్మాణంపై సమీక్షించారు. అలాగే పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో సెమీ కండక్టర్ పరిశ్రమ ముఖ్యమైందన్నారు. ఈ ఫ్యాక్టరీ పూర్తయితే సుమారు 40,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. 2026 నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు అశ్విని వైష్ణవ్. असम में इनिशिएटिव ये लेकर अष्टलक्ष्मी के प्रति जो देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का संकल्प है कि अष्टलक्ष्मी को पूरी तरह से विकसित करना है, यहाँ रहने वाले अपने सभी साथियों को एक भविष्य की मॉडर्न इंडस्ट्री देना है, वो सपना यहाँ पर आज सच हो रहा है. అమెరికాలో గౌతమ్ అదానీపై నమోదైన అవినీతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అదానీ సహా ఇతరులపై ఉన్న 3 కేసులను క్లబ్ చేసింది న్యూయార్క్ కోర్టు. ఇకపై ఈ కేసులు ఉమ్మడిగా విచారించనున్నట్లు కోర్టు తీర్పిచ్చింది. న్యాయపరమైన చిక్కులు, షెడ్యూల్ వైరుధ్యాలు నివారించడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సోలార్ కాంట్రాక్టుల కోసం $265 మిలియన్ లంచం ఇచ్చారనే అభియోగాలతో గౌతమ్ అదానీపై కేసు నమోదైంది.